రష్యా, జపాన్ వంటి సూపర్ పవర్ దేశాలు కూడా చేయలేని పనులను మన ఇండియా చేసి చూపించింది. అమెరికా, చైనా తర్వాత ఇండియా ఏషియాలోనే పవర్ఫుల్ కంట్రీగా మారిపోయింది. జపాన్, రష్యా లాంటి పవర్ఫుల్ దేశాలు కూడా మనతో వెనకబడ్డాయి. ప్రస్తుతం ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 3వ స్థానంలో మన దేశం ఉండడం నిజంగా గర్వకారణం. ఇది ఆఫ్రికా, యూరోప్ దేశాలకు నిజంగా షాకింగ్ న్యూస్. మిలిటరీ పవర్ విషయంలో చైనా లెవెల్కి మనం చేరుకున్నాము అనే న్యూస్ చైనాకి కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. నిజానికి ఏరియా పరంగా చూసుకున్నట్లయితే చైనా మనకంటే చాలా పెద్ద దేశం. కానీ మన దేశం మిలిటరీ పవర్ని ఎంతో వేగంగా పెంచుకుంటూ ఉండడం చైనా వంటి దేశాలకు కూడా దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహం లభిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా మిలిటరీ పవర్ మీద చాలా శ్రద్ధ పెట్టింది. చైనా ప్రతిరోజు ఇండియాకి ఒక కొత్త సమస్య తెచ్చిపెడుతూ ఉంది. దాంతో ఇండియాకి మిలిటరీ పవర్ పెంచుకోక తప్పడం లేదు. మాల్దీవ్స్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చైనా ట్రై చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ దేశాలను ఇండియాకి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఉంది. ఈ దేశాలను అడ్డం పెట్టుకుని ఇండియాని అష్టదిగ్బంధనం చెయ్యాలి అని చైనా గట్టి ప్లానే వేసింది. ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న దేశాలలో ఇండియా ఒకటి. ఏషియాలో ఉన్న దేశాలలో చైనాకి బస్తీమే సవాల్ చేస్తున్న దేశం కూడా ఇండియా మాత్రమే. ఇప్పుడు ఇండియా ఒకప్పటి ఇండియా కాదు అనే విషయం చైనా అర్థం చేసుకోలేకపోతూ ఉంది. ఏది ఏమైనా సరే మన ఇండియన్ గవర్నమెంట్ పాత నియమాలను పక్కన పెట్టి ఇప్పుడు కొత్త రూల్స్ పాటిస్తూ ఇంటర్నేషనల్ అఫైర్స్లో కొత్తగా దూసుకుపోతూ ఉంది. ఏ దేశానికైనా మిలిటరీ పవర్ స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఆర్మీ, నేవీ మాత్రమే సరిపోవు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఆయుధాలు కూడా ఎంతో అవసరం. వీటిలో పవర్ఫుల్ మిసైల్స్, అడ్వాన్స్ లేజర్ జెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటివి ఎన్నో ఉండాలి. వీటితో పాటు లాంగ్ రేంజ్ ఉన్న ట్యాంక్స్ కూడా అవసరం. 2024 వరకు ఇండియా తన మిలిటరీ పవర్ని ఈ విధంగా డెవలప్ చేసుకుంటుంది అనే విషయం సూపర్ పవర్కి కూడా ఏమాత్రం ఐడియా లేదు. చాప కింద నీరులాగా ఇండియా తన పవర్ని పెంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంది. ఆస్ట్రేలియాకి చెందిన గ్లోబల్ పవర్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. అది చూసిన వెంటనే అందరికీ మతిపోయినట్టయింది. ఇంతకు ముందు రష్యా, జపాన్ కంటే వెనకబడి ఉన్న ఇండియా ఇప్పుడు మిలిటరీ పవర్లో ఆ 2 దేశాలను కూడా దాటేసింది. జపాన్, రష్యా వంటి సూపర్ పవర్ దేశాలను ఓవర్టేక్ చేసి 3వ స్థానంలో నిలిచింది. ఈ రిపోర్టులో అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో ఉంది. ఇండియా తర్వాత 4వ స్థానంలో జపాన్, 5వ స్థానంలో ఆస్ట్రేలియా, 6వ స్థానంలో రష్యా ఉంది. సూపర్ పవర్గా ఉన్నప్పటికీ కూడా రష్యా 6వ స్థానంలో ఉండడం విశేషం. ప్రస్తుతం ఇండియా 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో సూపర్ పవర్గా ఇండియానే ఉండబోతుంది అనేది అందరూ చెప్పుకుంటున్న విషయం. ఇండియా మిలిటరీ పవర్ని పెంచుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎన్నో ప్లాన్స్ వేసింది. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో మన ఇండియాకి చెందిన DRDO, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, L&T, కళ్యాణి గ్రూపుతో పాటు మరికొన్ని స్టార్టప్స్ ఇండియాలోనే డెవలప్ అవ్వడమే కాకుండా కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అయితే ఇండియన్ కంపెనీలకు సింగిల్గా వీటన్నిటినీ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ కంపెనీల దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో లేదు. దాంతో ఈసారి మన ఇండియా తెలివిగా ఆలోచించింది. రష్యా, జపాన్, అమెరికా, ఇజ్రాయెల్ వంటి కంపెనీలతో జాయింట్ వెంచర్లు స్టార్ట్ చేసింది. ఈ కంపెనీల నుండి ట్యాంక్స్, ఫైటర్ జెట్స్ వంటి ప్రొడక్షన్ మొదలుపెట్టింది. మన దగ్గర ఉన్న ఆయుధాలలో ఫారిన్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇప్పుడు మన ఆయుధాలు ఎంతో పవర్ఫుల్గా మారాయి. దానికి తోడు వీటి ప్రొడక్షన్ కూడా ఇండియాలోనే చేశారు కాబట్టి మేకింగ్ ఇండియా ప్రాజెక్ట్కి చేయూతనిచ్చినట్టు అయ్యింది. దాంతోపాటుగా వీటి మ్యానుఫ్యాక్చరింగ్ డిలే కూడా తగ్గిపోయింది. ఇది ఒక రకంగా మన ఇండియాకి ప్లస్ పాయింట్ అయింది. ఇదే గొప్ప విషయం అనుకుంటే ఇంతకంటే మరొక గొప్ప విషయం కూడా జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న స్థాయి నుండి ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి మన దేశం ఎదిగిపోయింది. యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికాకి చెందిన కొన్ని దేశాలు ఇప్పటికే ఇండియా నుండి డిఫెన్స్ ఆయుధాలు కొనుగోలు చేయడానికి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇలా మరికొన్ని దేశాలు కూడా ఇండియా నుండి డిఫెన్స్ ఆయుధాలు కొనుక్కోవడానికి సిద్ధమయ్యాయి. గత సంవత్సరం ఇండియా నుండి జరిగిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చూసినట్లయితే 21,000 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. అంతేకాకుండా ఓవరాల్ రిపోర్టు ప్రకారం చూసినట్లయితే కేవలం ఫస్ట్ క్వార్టర్లోనే 8% వరకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం డిఫెన్స్ ఆయుధాల ఖరీదు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉండడం వల్ల
మనం ఈ ఆయుధాలను ఎగుమతి చేస్తూ ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఉన్నాము. దాంతో చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు కేవలం మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి మాత్రమే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము అని ఈ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఇండియా మిలిటరీ పవర్ మీద శ్రద్ధ పెట్టడం లేదు అని కూడా ఈ దేశాలు అనుకుంటూ ఉన్నాయి. కానీ ఈ దేశాలు తప్పుగా భావిస్తూ ఉన్నాయి. ఒకవైపు మనం ఆయుధాలను ఎగుమతి చేయడంలో ఎంతో శ్రద్ధ పెడుతూనే మరోవైపు మిలిటరీ పవర్ని పెంచుకోవడం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాము. మన దేశంలో తయారైన బ్రహ్మోస్ మిసైల్, లైట్ కాంబైట్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ డిఫెన్స్ వంటి ఆయుధాలను కూడా మన కోసం మనం భారీ స్థాయిలో సేకరిస్తూ ఉన్నాము. మనం ప్రస్తుతం 26 రాఫెల్ ఫైటర్ జెట్లను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఫ్రాన్స్తో తొందరలోనే ఈ ఒప్పందం మీద మన దేశాలు సంతకం పెట్టబోతున్నారు. వీటితో పాటు సబ్మెరైన్స్ని కూడా మనం మన దేశంలోనే తయారు చేస్తూ ఉన్నాము. జర్మనీ వంటి దేశాలు ఈ విషయంలో మనకి ఎంతగానో సహకరిస్తూ ఉన్నాయి. ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా సరే సులువుగా పరిష్కరించుకోవడానికి మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన దగ్గర INS విక్రాంత్ వంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా చెప్పుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా INS విశాల్, INS విక్రమాదిత్య వంటి మరికొన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉన్నాయి. వీటిని కూడా ప్రస్తుతం మన ఇండియాలోనే తయారు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇండియా మిలిటరీ పవర్ విషయంలో జపాన్, రష్యా వంటి వాటిని దాటుకుని ముందుకు వచ్చేసింది. అయితే రెండవ స్థానంలో నిలిచిన చైనాను కూడా దాటాల్సిన అవసరం మన దేశానికి ఎంతైనా ఉంది. ప్రపంచంలోనే 3వ హైయెస్ట్ ఎకనామికల్ దేశంగా మారడానికి జర్మనీ, జపాన్ వంటి దేశాలను కూడా దాటుకునే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా మన ఇండియా ఇప్పటికే పని మొదలు పెట్టింది. మన దేశం తొందరలోనే పవర్ఫుల్ దేశంగా నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలి అని మీరు ఆశిస్తున్నారా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై భారత్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.